హాయ్ ఫ్రెండ్స్, వేస్ట్ శారీ బాక్సెస్ని రీయూజ్ చేస్తూ ఒక మంచి క్రాఫ్ట్ ఇప్పుడు మీకు చూపించిపోతున్నాను. శారీ బాక్స్ యొక్క ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ తీసుకోండి. ఆ ఎడ్జెస్ పీస్ మీద ఇక్కడ నేను చూపిస్తున్న షేప్, లీవ్ షేప్ ఉంది కదా, ఇలా మనం డ్రా చేసుకుని వాటిని లీవ్ కట్ చేసుకున్నాం. ఈ విధంగా కట్ చేసుకోండి. ఆ లీవ్స్ మీద నేను హాట్ గ్లూ పెడుతున్నాను కదా, మీరు కావాలంటే ఊల్ అయినా రోప్ అయినా పేపర్నైనా రోల్ చేసి అలా పెట్టచ్చు. ఎందుకంటే అది 3D షేప్ వస్తుంది లీవ్కి, అందుకని నేను హాట్ గ్లూ యూజ్ చేస్తున్నాను, సింపుల్గా అయిపోతుందని. ఇవే కాదు ఫ్రెండ్స్, నేను ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్ని చేశాను శారీ బాక్స్ని యూజ్ చేసి. సో వాటి వీడియోస్ ఒక లింక్ వచ్చేసి నేను ఒక ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. శారీ బాక్స్ క్రాఫ్ట్స్ అని ఉంటుంది, మీకు కావాలంటే చూడండి, చాలా బాగుంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ చేశాను నేను శారీ బాక్సెస్తో. ఫ్లాటర్ మనం ఇట్లా పెయింట్ చేసుకున్నాం గ్రీన్ కలర్ లీవ్స్ కాబట్టి. సో నేను హాట్ గ్లూ పెట్టింది ఎందుకంటే దీనికి 3D ఎఫెక్ట్ అనేది వస్తుంది. మన లీవ్స్ అయితే చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్స్ చేద్దాం. దానికోసం నేను శారీ బాక్స్ పైన బాక్స్ తీసుకున్నాను. జస్ట్ ఒక స్మాల్ ఫ్లవర్ షేప్లో నేను ఇక్కడ అవుట్లైన్ తీసుకుంటున్నాను. రఫ్గా తీసుకోండి, సరిపోతుంది. నేను గీసిన షేప్ గీయాలని ఏం లేదు, మీకు నచ్చిన ఫ్లవర్ ఏ షేప్ అయినా తీసుకోవచ్చు ఈజీగా. ఇంకా శారీ బాక్స్తోనే కాదు, నేను ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్, ఇంట్లో మనం యూజ్ చేసి పారేసే ప్లాస్టిక్ బాటిల్స్, అలాగే ఫుడ్ ర్యాపర్స్ ఉంటాయి కదా, గ్రాసరీస్కి సంబంధించిన రేపర్స్ ఉంటాయి అండ్ చాక్లెట్ రేపర్స్ ఉంటాయి. సో వాటితో కూడా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ని చేశాను. అండ్ కలర్ పేపర్స్తో కానీ లేదా ప్లాస్టిక్ ఐటమ్స్తో కానీ నేను చాలా టైప్స్ ఆఫ్ ప్లేలిస్ట్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు కావాలంటే చూడండి. సో ఈ విధంగా మనకి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. సో దీనికి 3D ఎఫెక్ట్ ఇవ్వాలంటే మనం దీన్ని కొంచెం ఇట్లా బెండ్ చేస్తే ఒరిజినల్ ఫ్లవర్లా అనిపిస్తుంది మనకి. ఫ్లవర్స్ అయిపోయాయి. నెక్స్ట్ నేను తమిళలో చూపించిన విధంగా ఇక్కడ నేను అగరబత్తి బాక్స్ తీసుకున్నాను. సో దానికి నీట్గా బ్లాక్ కలర్ పెయింట్ చేసినాను చూస్తా.
మధ్యలో బీడ్స్ కోసం నేను థర్మాకోల్ బాల్స్ని తీసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ క్రాఫ్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి.